ఓకే చూసారా సార్ మూవీ? చూసాం, బాగానే ఉంది. ఎట్లా అనిపించింది సార్ మూవీ? అరే సూపర్గా ఉంది. డైలాగ్స్లో కానీ ఏంటంటే సినిమా ఒక రకాలంగా హై రేంజ్ ఉంది. సూపర్ ఉంది బాయ్, 100 days పక్కా. డైలాగ్స్ ఓకే. ఏం నచ్చింది అసలు సినిమాలో? ఫైట్స్ నచ్చినాయి. అసలు హైలైట్స్ ఏంటి మూవీలో హైలైట్స్ అంటే ఇది వాడు అంత సైన్యం ఉంటుంది చూసిన సైన్యం నుంచి కొట్లాడతాడు, అది మస్తు అనిపించింది. చాలా బాగుంది. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. హీరో అది సాహసం చేయడం అనేది చాలా బాగుంది. ఏం నచ్చింది? స్టోరీ ఉంది, రియల్ స్టోరీ. కన్నడలో జరిగింది, కోలార్లో. నేను ముందు కన్నడలో చూసిన మొన్న బీదర్లా, ఇప్పుడు మళ్ళీ చూడడానికి వచ్చిన. నా పేరు ఉపేందర్. నేను బయట సినిమాలు ఎక్కువ కూడా 4 సార్లు సినిమా చూసిన. మస్తుందన్న సినిమా మొత్తం క్రాక్ సినిమా అంటే ఇది. సినిమా మస్తుందన్న, సూపర్ హిట్, 100 days. సూపర్ ఆల్సమ్. ఓకే. ఏం నచ్చింది సినిమాలో? యాక్షన్ ఇంకా స్టోరీ చాలా బాగుంది. మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటి? ఏంటంటే రాకీ బాయ్ అక్కడికి వెళ్తాడు కదా, అక్కడ ఫైటింగ్ బాగా చేస్తాడు. ఇంకా సినిమా ఇంకా పార్ట్ ఉంది కదా, పక్కా చూస్తాం అందరం. అది మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. సూపర్ ఎక్సలెంట్ ఫిలిం. తప్ప నేను లాస్ట్ ఈ రోజు కాబట్టి నేను దూరం నుంచి వచ్చాను. సూపర్ ఎక్సలెంట్ అన్న, మైండ్ మొత్తం బ్లాంక్. సినిమా అయితే చాలా సూపర్ ఉంది. సినిమా అయితే చాలా సూపర్, అయితే వండర్ఫుల్, ఇంకా జబర్దస్త్ అనుకుంటాను. The movie was really good and your body was seriously amazing. Nice movie. So what is the highlights? His body of course, and later the climax scene we missed it, but we'll watch it later on. సినిమా నేను ఏమనుకున్నా, యాక్చువల్ నాకు హీరో తెలియదు. వన్స్ ఎంటర్ అయిన తర్వాత హీరో యాటిట్యూడ్, యాక్టింగ్, హెయిర్ స్టైల్, బియర్డ్ అవసరం. అది ఆడనే ఇంకా సినిమాలో హైలైట్ ఏంటంటే స్లో మోషన్, అది ప్లస్ పాయింట్ ఎక్కువ. స్టోరీ ఏంటంటే కొంచెం ఇంత ఇట్లా మనం జర ఏదో వేరే డిస్కషన్ ఉన్నా కొంచెం స్టోరీ అర్థం కాదు. సినిమా కాన్సన్ట్రేట్గా చూస్తేనే మస్తు అర్థమవుతుంది. ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ చూస్తా అంటే సినిమా అస్సలు అర్థం కాదు. అది నేను చెప్పేది. అందుకనే నాకైతే సినిమా బాగా నచ్చింది. ఇది సెకండ్ టైం. మొన్ననే సాటర్డేనే చూసిన నేను, ఇప్పుడు చూస్తున్నా. ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు మూవీకి? ఎక్స్పెక్ట్ అంటే మాస్ వాళ్ళు అయితే పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నటోళ్ళు ఏంది అని అనుకుంటారు, కానీ మాసలు మా అలాంటి వాళ్ళకి మస్తు నచ్చుతుంది మూవీ. అంతే. హైలైట్ పాయింట్ ఏంటి అసలు సినిమాలో? హైలైట్ పాయింట్ ఏంటంటే ఆ సినిమానే హైలైట్ భయ్యా, ఆ హీరోనే హైలైట్ ఉన్నాడు నాకు తెలిసి. ఇప్పుడు ఆయన సపరేట్గా ఏం చెప్పలేను నేను, నాకు స్పెసిఫిక్ అట్లా ఏం లేదు. గూస్ బంప్స్ సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ జర ఇది చూస్తుండాలి, కొంచెం అట్లా ఇట్లా అవుతుంటే డ్రాగ్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్. ఈ వీడియో చూస్తే ఏం చెప్తారు? హాయ్ బ్రో, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఫ్రమ్ ఆన్వర్డ్స్ అని చెప్తా. అంతే బ్రో. సూపర్ మూవీ అన్న. ఏం నచ్చింది? పర్ఫార్మెన్స్, స్టోరీ, మొత్తం సినిమా చాలా బాగుంది. తెలుగులో కూడా ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటాను. ఇంకా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని వెయిటింగ్. మూవీకి ఇప్పుడే ఫస్ట్ టైం, చాలా బాగుందని మా ఫ్రెండ్స్ ఇన్స్పైర్ చేసి రాబట్టి వచ్చిన. ఇంకోటి ఈరోజు బర్త్డే అనుకుంటు రాబట్టి స్పెషల్ అని ఫీల్ అవుతున్నా. ఇట్లాంటివి ఇంకా వేసి బాగా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మన ఫస్ట్ టైం ఇలా చూసేది ఆ టైప్లో ఉంటుంది సినిమా. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.